హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేసి పెట్టాను. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. ఈరోజు చాలా హడావిడిగా జరిగిందనమాట. ఒక వీడియో సరిపోలేదు తీయడానికి, 2 వీడియోలు చేయడం అయిందనమాట ఒకటే రోజు. ఇంకొంటి పిల్లలకైతే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్లు వేస్తున్నాను. ఒక చేత్తోనేమో ఫోన్లో వీడియో తీస్తూ మరొక చేత్తో దోశలు వేస్తున్నాను అనమాట. అందుకే కొంచెం దోశ తిరిగేసేటప్పుడు ఇబ్బంది అయింది. పిల్లలిద్దరికైతే ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టిస్తాను. ఇంకా పిల్లలకి వాటర్ బాటిల్ ఇవ్వాలి కదా. మార్నింగ్ స్నాక్స్ అయితే పిల్లలు తీసుకెళ్ళడం మానేశారనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫుల్గా చేస్తున్నాం కదా, మళ్ళీ స్నాక్స్ తినాలంటే ఇబ్బంది అవుతుంది అంటున్నారు. అందుకే ఓన్లీ వేడి నీళ్ళు వాటర్ బాటిల్ మాత్రమే పెడుతున్నాను అనమాట. కొంచెం క్లైమేట్ కూల్గా ఉంది కదా అందుకనేసి. అలానే నాకు కూడా బాగా జలుబైంది, అసలు మాటలే రావట్లేదు. నాకు కొంచెం చల్లగా ఉన్నా కూడా పడదనమాట. వెంటనే జలుబు, దగ్గు, జ్వరం ఏదో ఒకటి వచ్చేది. ఇంకా అలా ఉంటుందన్నమాట. అలానే పెద్ద వీడియోలు తీసి చాలా రోజులు అయిపోయింది కదా, ఈరోజు మళ్ళీ తీస్తున్నాను. ఇగోండి ఈరోజు అయితే నేను అవి చెక్కలు అంటాం కదా, కారం చెక్కలు అంటాం కదా, ఇంకా మనకు తెలంగాణలో అయితే గారెప్పలు ఏవో అంటారనమాట. అయితే అవి చేస్తున్నాను నేను. వాటి కోసం అనేసి బియ్యం అయితే ఫస్ట్ నీట్గా కడుగుతున్నాను అనమాట. చాలా వరకు కొంతమంది అయితే బియ్యం కడగకుండా జస్ట్ ఎండలో వేసి తర్వాత గ్రైండ్ చేసేస్తారు కదా. కానీ బియ్యం ఇలా పట్టుకుంటే చేతుల నిండా పిండిగా అంటుతుంది అనమాట. రేషన్ బియ్యం కదా, అందుకని ఒక 2-3 టైమ్స్ నీట్గా కడిగేసామనుకోండి, దాంట్లో డస్ట్ అంతా పోతుంది. ఆ తర్వాత స్టైన్ చేసేసుకొని తడి క్లాత్లో వేసుకున్న బాగానే ఉంటుందంట. సరే అందుకే సరే ఇలా ట్రై చేస్తున్నాను అనమాట. ఇక స్టైనర్లో వేస్తే వాటర్ అంతా ఇంగిపోతాయి కదా. ఈ పని అయితే ఉదయాన్నే చేసేస్తున్నాను. ఎందుకంటే మనం కొబ్బరి ఉండలవి వీడియో పెట్టాం కదా, అయితే దానికి ఒక 3-4 మెసేజెస్ వచ్చాయి అనమాట. అదొక్కటే కాకుండా దాంతోపాటు ఇంకో 2-3 వెరైటీస్ ఏమైనా పెట్టండి, వాటిని కూడా మాకు ఆర్డర్ చేసుకోవడానికి బాగుంటుంది కదా, హోమ్ మేడ్ ఫుడ్స్ లాగా ఉంటుంది, ఏదైనా మంచిగా ఫుడ్ దొరకడం ఈ రోజుల్లో కష్టంగా ఉంది కదా అనేసి చెప్పారనమాట. అలానే ఒకళ్ళు విష్ కూడా చేశారు, నాకు గారెప్పలు కావాలి, ఇవి తయారు చేయండి, వీటితో పాటు కొబ్బరి ఉండలు, నువ్వులు ఉండలు, ఇంకా శనగపలుకులు ఉండలు, ఈ 3 చేయమని చెప్పారు. ఇవన్నీ ఒకేసారి పంపిస్తే వాళ్ళకి కొంచెం కొరియర్ ఛార్జెస్ మిగులుతాయి కదా. అలానే ఎక్కువ స్నాక్స్ ఉన్నట్టు అవుతుంది, హోమ్ మేడ్ ఫుడ్స్ కదా, చాలా నీట్గా చేస్తున్నారు వీడియోలు అని చెప్పారనమాట. సో అందుకనేసి ఈరోజు ఈ పని చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే బియ్యం అయితే నీట్గా ఇలా ఆరబెట్టేస్తున్నాను. కింద వేసిన క్లాత్ ఏంటంటే మొలకలు గట్ట వేసేటప్పుడు ఇదే క్లాత్ అనమాట. నేను మొలకలు వాడతాం కదా, అయితే అవి వీటికి కట్టేటప్పుడు అలా మరకలా పడిపోయింది అనమాట. అది పోవట్లేదు, అది ఇంకేదో అనేసుకోవద్దు. ఇంకొండి బియ్యం నీట్గా కడిగేసి స్టైన్ చేసేసి ఒక పొడి కాటన్ క్లాత్ మీద వేసి పెట్టారనమాట. ఇవి ఇంకా కాసేపట్లో ఆరిపోతాయి కదా. నేను ఇంట్లో పూజ క్లీనింగ్ అన్నీ అయ్యేలోపు ఆరిపోయి అనుకోండి, పిల్లలకి లంచ్ ఇచ్చేటప్పుడు వీటిని పిండి చేయించేద్దాం కదా అనేసి ఉదయాన్నే ఫస్ట్ ఈ పని చేస్తాను. కొన్ని పిల్లలిద్దరిని స్కూల్కి దింపేసి రావడం, పూజ పనులు అన్నీ అయ్యేసరికి చక్కగా ఆరిపోయింది. ఇలా మనం టచ్ చేసినా కూడా చూసారా చేతికి అసలు పిండిలాగా అంటుకోవట్లేదు, చాలా నీట్గా ఉన్నాయి బియ్యం. చూడండి, అసలు చేతికి అస్సలు పిండిలా అంటుకోవట్లేదు. ఫస్ట్లో అయితే ఇలా చేతి నిండా డస్ట్లా అంటుకుందనమాట. ఇప్పుడైతే నీట్గా క్లీన్ అయిపోయి, ఏదైనా సరే ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ బెటర్ కదా. హోమ్ మేడ్ ఫుడ్ చాలా బెస్ట్ అనమాట. అసలు బయట ఫుడ్ భయంకరంగా చండాలంగా ఉంటుందన్నమాట. అసలు మనకి చూపిస్తున్నారు కదా యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోస్లో. ఎక్కువ పిల్లలకైనా మనకైనా సరే ఇంట్లోనే మనం ఏదో ఒకటి తయారు చేసుకోవడం, లేదంటే హోమ్ మేడ్ ఫుడ్స్ చేసే వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకోవడం మంచిది. అంటే అందరికీ టైం ఉండదు కదా. ఇంకా అలాంటప్పుడు ఏం చేయాలంటే హోమ్ మేడ్ ఫుడ్స్ ఎవరైనా తయారు చేస్తే వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకున్నా కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా పర్వాలేదు, మన హెల్త్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. మనం ఇప్పుడు కాస్ట్ కోసం చూసుకున్నాం అనుకోండి, తర్వాత ఆ డబ్బులు హాస్పిటల్కే పెట్టాల్సి వస్తుంది కదా. అంటే నేననే కాదు, మన చుట్టుపక్కల దగ్గరలో ఎక్కడో దగ్గర ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు దగ్గర తీసుకున్నా కూడా ఓకే అనమాట. నేను అలా చెప్తున్నాను. అయితే నాకైతే అలా అనిపిస్తుంది, అందుకే చెప్తున్నాను. జస్ట్ చూడండి, వీటికైతే నేను పెసరపప్పు ఇంకా సగ్గుబియ్యం యూస్ చేసి చేస్తున్నాను అనమాట. 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు సగ్గుబియ్యం అనమాట కేజీ బియ్యానికి. మనం బయట కొనుక్కునే ఫుడ్ అనుకోండి, ఈ చెక్కలు చేయడానికి బోల్డ్ డాల్డా వేసేస్తారంట, అవి గుల్లగా మెత్తగా రావడానికి. ఎక్కువ డాల్డా ఒంటికి అస్సలు మంచిది కాదంటారు కదా. అలానే టేస్టింగ్ సాల్ట్లు, తినే సోడాలు, ఇవి పొంగడానికి గుల్లగా రావడానికి టేస్టింగ్ సాల్ట్, తినే సోడా వేస్తారంట. అయితే అవన్నీ కన్నా మనం ఇలా ఇంట్లో చేసుకోవడం బెటరు. అలానే టేస్ట్ కూడా ఇంట్లో చేసింది ఏదైనా సరే మన అమ్మలు చేసేవి ఎలా ఉంటాయి అలానే ఉంటాయి. మనం బయట కొనుక్కుని అనుకోండి, అవి కల్తీగా ఉంటాయి కాబట్టి వాటి టేస్ట్ వేరేగా ఉంటుంది అనమాట. నేనైతే అది
ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు నేను చేశాను కదా, ఒకవేళ నేను సేమ్ టు సేమ్ షాప్లో వచ్చినట్టే చేయాలంటే అవ్వదనమాట. హోమ్ మేడ్ ఫుడ్స్ అంటే టేస్ట్ వేరేగానే ఉంటుంది. మనం వాడే ఆయిల్ అయినా సరే, అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అయినా సరే అన్నీ మంచి వేస్తాం కాబట్టి టేస్ట్ మన పాతకాలంలో మన అమ్మమ్మలు వండినట్టే ఉంటుంది అనమాట. ఇంకా సగ్గుబియ్యం పప్పు నీట్గా కడిగేసి నానబెట్టాను. ఇంకా అవి నానేలోపు నేను పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసి మధ్యలో మనం బియ్యం కడిగి పెట్టాం కదా, అవన్నీ ఆడిపించుకొని రావాలి. ఈరోజైతే లంచ్లో చాలా సింపుల్గానే చేస్తున్నాను అనమాట. రసం, రైస్, ఇంకా ఎగ్ ఆమ్లెట్. దానికోసం ఉల్లిపాయలు మిరపకాయలు కట్ చేసుకొని, ఇంకా అందులో కొంచెం ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారం వేసుకొని, ఇంకా గుడ్లు కూడా ఇలా కొట్టేసి వేసేస్తున్నాను. వీటిని బాగా బీట్ చేసాం అనుకోండి, ఆమ్లెట్ చాలా ప్లఫీగా వస్తుంది. మా పిల్లలకి అలా ఇష్టం అనమాట. అలానే నేనైతే నాన్ వెజ్ తినట్లేదు కదా, ఓన్లీ పిల్లల కోసం మాత్రమే ఇలాగ 3 గుడ్లతో ఒక పెద్ద అట్లా వేసేద్దాం కదా అనేసి ఇంకా అలా రెడీ చేసి పెట్టాను. పక్కనైతే ఇంకా చారు పోపు పెట్టేసి తర్వాత అయితే ఆమ్లెట్ వేసేయడమే. ఈ మధ్యన ఎక్కువ పప్పులు తినడం వల్ల రసం అసలు తినట్లేదు, చాలా రోజులు అయినట్టు అనిపిస్తుంది. చక్కగా వాము ఎక్కువ వేసుకుని రసం తాలింపు వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఇలా దగ్గు జలుబు ఉండేటప్పుడు నోటికి ఇంకా టేస్ట్గా అనిపిస్తుంది. అలానే కప్పం ఏదైనా ఉంటే పోతుంది అంటారు కదా వాము తినడం వల్ల, అందుకనేసి ఈరోజైతే చక్కగా వాము చారు చేశాను అనమాట. ఉదయాన్నే పెసరట్లు వేసాను కదా, అదే పెనం మీద చక్కగా ఇలా ఆమ్లెట్ వేసేసుకుంటున్నాను. ఇలా పెద్దగా ఒకటి వేస్తాం అనుకోండి ఇంక సరిపోద్ది, 2 సార్లు 2 వేయాలంటే అదొక పెద్ద పని. అందుకనేసి ఇంకా రోజు ఇదే ఉంటుంది అనమాట, పిల్లల పని, ఇంటి పని ఇవే ఉంటాయి నాకు. అందుకే నా వీడియోలో కొత్త కంటెంట్ అంటే మాత్రం ఇప్పుడు ఫుడ్ది అండ్ బట్టలు కూడా చూపిస్తున్నాను కదా, శారీస్, వాటిని కొంచెం డెవలప్ చేస్తానమాట. కాకపోతే నాకు కొంచెం హెల్ప్ చేసే వాళ్ళ కోసం చూస్తున్నాను. వాళ్ళు కానీ మనకి మంచిగా దొరికారు అనుకోండి నాకు వీడియోస్ తీయడానికి, ఇంక పిల్లలకంటే అవ్వట్లేదు కదా, అందుకనేసి. సో అవి కానీ సెట్ అయిపోతే మాత్రం నేను రెగ్యులర్గా మంచి మంచి శారీస్ తక్కువ కాస్ట్లో దొరికేవి చూసి అవి పెడుతూ ఉంటారనమాట. ఇంక సంక్రాంతి జనవరి 1 నుంచి అయితే రెగ్యులర్గా ఖచ్చితంగా పెడతాను. ఇప్పుడు మార్గశిర మాసం కదా, మంచి రోజులని ఫస్ట్ స్టార్ట్ చేస్తారనమాట. తర్వాత రోజుల్లోని మంచి మంచి కలెక్షన్, మంచివి ఎక్కడ దొరుకుతాయో చూసి అక్కడి నుంచి తెచ్చి పెడతాను. నాకైతే రెస్పాన్స్ బాగానే వస్తుంది నేను పెట్టిన చీరలకి. నేను ఏ పని చేసినా ఖచ్చితంగా అది విన్ అవ్వకపోయినా సరే ఫెయిల్ మాత్రం అవ్వదన్నమాట, ఒక రకంగా వెళ్తుంది. అలానే ఇప్పుడు నా యూట్యూబ్ ఎలాగని సబ్స్క్రైబర్లు అయితే చాలామంది ఉన్నారు కదా, 38,000 మంది ఉన్నారు కదా. చూసుకోవడానికి యూట్యూబ్ ఛానల్లో పెద్దదే బాగానే ఉంది, 38,000 మంది అంటే బాగానే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు కదా. అలానే అనమాట, ప్రతిదీ అంతే ఉంటుంది. నాది శారీస్ కూడా అంతే. ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి ఎంక్వైరీ చేయడం, ఎంత కాస్ట్ ఏంటి అని అడగడం. ఇప్పుడు నేను వీడియో పెట్టిన ప్రతిసారి ఖచ్చితంగా 4-5 మెసేజ్లైనా వస్తాయన్నమాట. అంటే మరీ ఎక్కువ 100లో వస్తాయని నేను కూడా చెప్పను, అన్ని ఫస్ట్లోనే రావు కదా. మనం ఏమైనా సెలబ్రిటీసే చెప్పండి పెట్టగానే వచ్చేయడానికి. దాంతో డెడికేషన్గా చేయాలన్నమాట, ప్రతిరోజు పెట్టాలి. అవి కూడా అవ్వట్లేదు కాబట్టి ఎక్కువేమి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను అనమాట, ఉన్న దాంట్లో కొంచెంగానే. ఇగోండి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తాను. ఇగోండి ఇవి కొన్ని కొత్త బ్లౌజెస్ అనమాట, నావే స్టిచ్ చేసుకుందామని. ఇంకా బియ్యం అన్నీ అయితే ఇలా పెట్టారనమాట. ఇంకా ఫస్ట్ లంచ్ బాక్స్లు ఇచ్చేసి పిల్లల దగ్గర ఇలా ఇస్తాను. ఇగోండి కిందన వైకుంఠపాలి గేమ్ వేస్తారు నారాయణ స్కూల్లో. ఇంకా చిన్న పాపకు కూడా బాక్స్ ఇచ్చేసి ఇలా పిండి మిల్కి వచ్చారనమాట. ఇగోండి మీకు చెప్పాను కదా నేను ఒకసారి, గోధుమ పిండితో పాటు రాగులు, సజ్జలు అన్నీ కలిపి ఈ గ్రైండ్ చేస్తారని చెప్పేసి. అది చాలా ప్లేసుల్లో ఉంటుందంట, ఇక్కడే కాదు, మీ సరౌండింగ్స్లో ఎక్కడో దగ్గర మిల్లులు ఉంటాయి కదా, అక్కడ ఆడుతారంట. నాకు జానకి గారు ఒకసారి కామెంట్ చేశారనమాట, ఎక్కడో చెప్పండి లొకేషన్ అనేసి. ఇది మణికొండ వరకు మీరు రావక్కర్లేదు, మీరు చాలా దూరంగా ఉంటారు కదా, సో మీకు దగ్గరలోనే ఎక్కడో దగ్గర ఇలాంటి మిల్లులు ఉంటాయన్నమాట. ఇక్కడ ఆమదం, కొబ్బరి నూనె, నువ్వుల నూనె అన్నీ మన కళ్ళ ముందే ఆడిసి ఇస్తారనమాట. లోపల మిల్లు ఉంది చిన్నది, గాను అంటాం కదా, అది ముందుకేం పిండి మిల్లు అనమాట. బియ్యం అయితే చక్కగా ఆడిశారు. అలానే కొన్ని గోధుమలు కూడా ఆడిపించారు అనమాట, గోధుమలతో కూడా స్నాక్స్ అవుతాయి కదా. అలానే గోధుమతో దోశలు, గోధుమ పిండి దోశలు అలాంటివన్నీ ఏమైనా వేసుకోవచ్చని. ఈసారి అయితే ఏం వేయలేదు, ఓన్లీ గోధుమలు మాత్రమే గ్రైండ్ చేయించాను. అలానే ఆమదం అయితే చాలా బాగుంది చూడండి, అతను ఆమదం డబ్బాల్లోకి వేస్తున్నారు కదా, చాలా ప్యూర్గా ఉందన్నమాట. తీసుకుందాం అనుకున్నాను కానీ మొన్నే షాప్లో కొనేసాను అనవసరంగా తెలియక. మళ్ళీ అక్కడి నుంచి లైనింగ్ షాప్కి వచ్చి ఇక్కడ బ్లౌజెస్కి లైనింగ్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ అన్నీ అయితే తెచ్చాను. ఇవైతే లైనింగ్స్. నేను మగ్గం వర్క్ బ్లౌజెస్ చూపించాను కదా, అందులో గ్రీన్, ఎల్లో కలరు నేను ఉంచుకున్నాను అనమాట. ఈ రెండు కూడా వేరే వాళ్ళు కావాలని ఆర్డర్ పెట్టుకొని తర్వాత ఏమో మళ్ళీ ఫోన్ చేయలేదు. సరేలే ఇంక నాకైనా అవసరమే కదా అనేసి నేను ఉంచేసుకొని వీటికైతే బ్లౌజెస్ కుట్టుకుందాం కదా అనేసి లైనింగ్లు అన్నీ తెచ్చుకున్నాను.
ఇది శారీ మీద బ్లౌజు, ఇంక వాటికి లైనింగ్లు అనమాట ఇవన్నీ. అలానే మా గల్లీలో సంత అవుతుంది అనమాట, అక్కడ కొన్ని వెజిటేబుల్స్ ఇంకెళ్ళానంటే అన్ని పనులు ఒకేసారి చేసుకుంటున్నాను అనమాట. పిండ్లు చాలా వేడిగా ఉంటాయి కదా, మిల్లులోంచి వేయగానే తీసి మూతలు మీన్స్ అవి ఓపెన్ చేసి పెట్టాలి కవర్లు, లేదంటే పిండి అంతా చెమట పట్టద్ది అనమాట. అలానే ఈరోజు ఓన్లీ ఆకుకూరలు ఒకటే తెచ్చుకున్నాను. అల్లం, ఎల్లుల్లిపాయ, ఇంకా తోటకూర, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ తెచ్చాను అనమాట. ఇగో నేను హ్యాండ్లూమ్ సారీ చూపించాను కదా లాస్ట్ టైము, అందులో వేరే రకం చీరలు కూడా ఈ వీక్ పెడతాను. అందులో నాకు ఒక చీర నచ్చిందనమాట, ఇగో గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో. అసలు హ్యాండ్లూమ్ సారీస్ ఎంత బాగుంటాయి అంటే వేసుకుంటే మంచి డీసెంట్ లుక్ వస్తుంది. వేసుకున్నా కూడా ఒంటి మీద చాలా తేలిగ్గా మెత్తగా హాయిగా ఉంటాయి అనమాట. నాకు బాగా ఇష్టం, హ్యాండ్లూమ్స్ ఎక్కువ ఇష్టపడతాను నేను, నాకు చాలా ఇష్టం అసలు. కాకపోతే అవి ఎక్కువ కాస్ట్ ఉంటాయి అన్నమాట. కానీ కొనాలంటే కొంచెం అంటే కొనుక్కుంటే మంచిదే, కానీ అదే నిన్న నేను కాటన్ శారీస్ చూపించాను కదా, అవి 1600 ఉంటాయి. నార్మల్ కాటన్ అనుకోండి ఒక 6 or 7 వచ్చేస్తాయి అనమాట 1600కి. కానీ ఈ హ్యాండ్లూమ్స్ అయితే మాత్రం ఎక్కువ కాస్ట్ ఉంటుంది, ఎక్కువ రోజులు మన్నుతుంది, షైనింగ్ కూడా పోదు, అంటే బాగుంటుంది. అందుకే నాకు అది చాలా ఇష్టం. నేను ఎప్పుడో కడతాను కదా చీరలు, మంచి చీరలోకి తీసుకుంటున్నాను అనమాట. ఇంకా అన్నీ ఒక దగ్గర పెట్టాను. బ్లౌజులు అయితే కట్ చేసి కుట్టుకోవాలి, గుడికి వెళ్ళేటప్పుడు కావాలన్నమాట. ఇంక వెళ్ళడానికి 2 days టైం ఉంది. ఇప్పుడైతే అన్నీ తెచ్చుకుంటున్నాను, ఎప్పుడు కుడతానేమో చూడాలి మరి. అలానే పిల్లలకి ఆమ్లెట్ వేసి ఇచ్చాను కదా, ఇంకా నేనైతే నాన్ వెజ్ తిన్నాను కాబట్టి తోటకూర ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇంకొండి చక్కగా పోపు వేసేసుకొని తోటకూరని వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేస్తాం అనుకుంటున్నాను. అందులో నీరన్నీ వచ్చేసి దగ్గర చక్కగా ఉడికిపోద్ది అనమాట. ఇంకా ఆకుకూరలు వారానికి ఒకసారి వండుతాను. ఇంకా మాకు సంత అయ్యేటప్పుడు ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి ఆ రోజే తెచ్చి ఆ రోజే వండేసుకున్నాం అనుకోండి, ఇంకా ఫ్రెష్గా ఉంటాయి కదా, అందుకనేసి. అలానే ఆకుకూరలు ఎక్కువ తింటే కూడా హెల్త్కి చాలా మంచిది. ఎక్కువ పాలకూర వండుతాను, తోటకూర, పాలకూర, గోంగూర ఇవే వండుతాను అనమాట. ఎక్కువ ఏవో చాలా రకరకాల కూరలు ఉంటాయి, అవైతే వండను, ఈ 3 ట్రై చేస్తాను ఎక్కువ. కొన్ని వేడివేడి అన్నంలో ఇలా కలుపుకొని తినేసాం అనుకోండి తినేయగలుగుతాం, లేదనుకోండి చల్లారిపోయాక తినాలంటే ఆకుకూరలు మామూలుగా ఉండదు కదా, టేస్ట్ రకరకాలుగా ఉంటుంది. ఇంకా నాకైతే ఆకుకూరలు ఇలా ఫ్రైలు గట్రా చేసుకొని తినడం అంటే అంత ఎక్కువ నచ్చదు అనమాట. కానీ మంచిది హెల్త్కి మంచివి ఎప్పుడు కొంచెం కష్టంగానే ఉంటాయి అన్నమాట. అలా నేను ఈ శారీస్ షార్ట్స్లో పెట్టాను కానీ పెద్ద వీడియోస్లో పెట్టలేదు కదా, ఇంక ఈరోజు అయితే చూపించేస్తున్నాను. ఇదిగోండి, ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అనమాట, పోచంపల్లి హ్యాండ్లూమ్ శారీ. చూడండి అసలు ఎంత పల్చగా ఉందో, అసలు చాలా అంటే చాలా మెత్తగా ఉందన్నమాట శారీ. బయట అయితే అలా వచ్చింది. ఇంకా శారీ మొత్తం కూడా చూడండి పోచంపల్లి డిజైన్తో ఇలా వచ్చిందనమాట, 3 కలర్స్ కాంబినేషన్తో. దీనికి బ్లౌజెస్ అయితే ఉండవు, ఓన్లీ శారీ మాత్రమే. చూడండి అసలు ఎంత బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది అసలు. ఇదిగోండి, హైట్ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉందన్నమాట, చాలా పొడుగ్గా ఉన్న వాళ్ళకి కూడా సరిపోద్ది. అయితే నేను పెద్ద వీడియోలో నాకు ఎక్కువ మంది కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అనేసి ఇప్పుడు యాడ్ చేశాను అనమాట. ఇదిగోండి, ఇది మంచి గ్రీన్ కలర్ మీద బ్లాక్ కాంబినేషన్ అనమాట. అలానే ఈ చీరలు మంచి డీసెంట్ లుక్ వస్తాయి అనమాట. హ్యాండ్లూమ్ శారీస్ ఏవైనా సరే ఆ డీసెంట్ లుక్ తెలిసిపోద్ది, వేయగానే ఆ రిచ్ లుక్ వస్తుంది అనమాట. చాలా అంటే చాలా మెత్తగా స్మూత్గా భలే ఉన్నాయి చీరలు, షైనింగ్గా. అయితే ఇందులోనే నేను ఒక శారీ తీసుకున్నాను, ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చింది, హెవీగా ఉందన్నమాట కొంచెం శారీ. అది సింపుల్గా ఓన్లీ పోచంపల్లి వర్క్ వచ్చింది కదా, ఈ శారీ నాకు బాగా నచ్చింది. ఇది స్టిచ్ చేసుకుందాం కదా అనేసి దీనికి బ్లౌజ్కి రా సిల్క్ తీసుకున్నాను క్లాత్, అలానే ఫాల్ తీసుకున్నాను అనమాట. ఈరోజు అయితే బ్లౌజ్ కటింగ్ చేసేసి ఇంకా ఫాల్ కూడా కుట్టేసుకుంటాను. ఇదైతే ఒక పట్టు చీర మీద కనేసి మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టుకుందాం అనుకుంటున్నాను. వీలైతే కుడతాను, లేకపోతే లేదనమాట, తర్వాత ఎప్పుడైనా కుడతాను. ఇంకా ఊరెళ్ళే ముందు అన్నీ పెట్టుకుంటే అవ్వదు కదా, అందుకనేసి ప్రస్తుతానికైతే ఈ పోచంపల్లి హ్యాండ్లూమ్ సారీ అయితే ఖచ్చితంగా కుట్టుకుని వేసుకుంటానమాట. అరుణాచలం వెళ్ళేటప్పుడు వేసుకుందాం అనుకుంటున్నాను. ఇవన్నీ బోట్ నెక్ పెట్టుకుంటున్నాను అనమాట, వెనక్కి చిన్న డ్రాపు, బోట్ నెక్తో కొంచెం టెంపుల్ వర్క్ వచ్చినట్టు క్లాత్తో చేసుకొని కుట్టుకుందాం కదా అనేసి ఫస్ట్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ మార్కింగ్ నిన్న చేశానమాట, అది సగంలో ఆగిపోయింది, ఏదో ఫోన్ వచ్చి మాట్లాడలో మళ్ళీ ఈరోజు కట్ చేస్తున్నాను. ఇంకా మళ్ళీ రేపు కుడతారనమాట. ఇలా ఉంటుంది నాతోని, ఇలా ఉంటుంది అనమాట నా స్టిచ్చింగ్. సో అందుకనేసే నేను స్టిచ్చింగ్ పెట్టట్లేదు, కానీ ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా మంచి బొట్టికి అయితే పెడతాను, అది మాత్రం కన్ఫామ్. అసలు ఏదేం జరిగినా సరే అది మాత్రం మిస్ అవ్వదు. కాకపోతే నాకు కొంచెం చెయ్యాలనే కాన్ఫిడెన్స్, చేయగలను అనే కాన్ఫిడెన్స్ రావాలి, కొంచెం అనుభవం కూడా ఉండాలన్నమాట. ఇంకా నాకైతే ఒకసారి చైతన్య నాకు కామెంట్ చేసిందనమాట, మీకు తెలిసిన వాళ్ళు ఎవరితోనైనా బొటిక్ ఉంటే అక్కడ కొన్ని రోజులు వర్క్ చేయండి అక్క, తెలుస్తుంది మీకు ఏంటి అలాగని.
కానీ నాకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్లో ఎవరు లేరనమాట. అలానే బొటిక్స్ కూడా ఏమీ లేవు. అలానే బొటిక్లో పని చేయడానికి అయితే ఇంట్లో నన్ను పంపిరు, అంత పర్మిషన్ ఇవ్వరు. సో పర్మిషన్ మీన్స్ ఏంటంటే బయటికి వెళ్ళి పని చేసి అలా అంత అవసరం లేదు అని అంటారనమాట. అలా నేను అంతగా పెట్టుకుందామంటే నాకు కొంచెం ధైర్యం సరిపోవట్లేదు. కానీ పెడతాను ఎలా అయినా సరే, కన్ఫామ్ అది మాత్రం. ఫస్ట్ అయితే మన యూట్యూబ్లో స్టార్ట్ చేసాం కదా, జనవరి 1 నుంచి రోజు శారీస్కి సంబంధించిన వీడియోస్ వస్తాయి, ఫుడ్కి సంబంధించిన వీడియోస్ వస్తాయి. ఇలానే హోమ్ మేడ్ ఫుడ్స్ అని పెడతానమాట. వీటికి సంబంధించి జనవరి 1 నుంచి నెక్స్ట్ ఇయర్ నుంచి కొత్తగా స్టార్ట్ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయిపోయాను. అదైతే కన్ఫామ్గా జరుగుతుంది. ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఫాల్ కూడా వేసేసుకుంటున్నాను. ఈవినింగ్ కుమారి వాళ్ళు వచ్చిన తర్వాత వంట స్టార్ట్ చేస్తారనమాట. నాకు కొంచెం వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా, అందుకని. ఇంకా చెక్కలు ఎలా తయారు చేసామనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంక ఈ వీడియో ఇప్పటికే పెద్దది అయిపోయింది కదా, అందుకని. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి.